ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు విక్టర్ పౌల్ గారు ముందుకు వచ్చి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాన్ని మనతో వివరిస్తారు. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ బాగున్నారా? నాకు ఇది ఫస్ట్ టైం అండి మైక్ పట్టుకోవడం మన లార్డ్ చర్చ్లో. సో నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, ముందుగానే అడుగుతున్నాను. లార్డ్ చర్చ్కి వచ్చి నాకు ఈ దినంకి 3 years కంప్లీట్ అవుతుందండి. 2021 August 1 ఇస్ మై ఫస్ట్ సండే. సో దేవుడు ఈ 3 సంవత్సరాలు నన్ను ఎట్లా నడిపించాడు అనేది నేను మీ పంచుకోవాలనుకుంటున్నాను. హైదరాబాద్ ఏ పరిస్థితుల్లో వచ్చానంటే అండి, నేను కరోనాలో లాక్డౌన్లో లైవ్ చూస్తున్నాను అన్న వాళ్ళది. సెకండ్ కోవిడ్లో నేను ఫస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యానండి, తర్వాత మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యింది. అయితే దేవుడు ఆ పరిస్థితుల నుంచి మమ్మల్ని సజీవులుగా నిలబెట్టి, తర్వాత మా ఇంట్లో ఒక సమస్య వల్ల నన్ను మా నాన్నగారు ఖండించడం జరిగింది. నేను కోపంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడం జరిగిందండి. సో నేను మా పేరెంట్స్కి నేను వైజాగ్ వెళ్తున్నానని చెప్పి నా స్టడీస్ అంతా బీటెక్ వైజాగ్లో కంప్లీట్ చేశానండి. సో వైజాగ్ వెళ్తున్నాను, నా ఫ్రెండ్స్ రమ్మన్నారు, ఇంటర్వ్యూ ఉంది అని చెప్పేసి వైజాగ్ బయలుదేరానని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చేసానండి. హైదరాబాద్ వచ్చేసి నేను దేవా ఎక్కడికి వెళ్ళాలని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు లార్డ్ చర్చ్కి ప్రేరేపిస్తున్నాడండి. ఇంటి దగ్గరే నేను అప్పట్లో నేను లైవ్ చూస్తున్నప్పుడు అన్న దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి, కలవాలని నాకు ఒక ప్రేరేపణ ఉండేదండి. సో 2021 జూలై ఫాస్టింగ్ ప్రేయర్స్లో నేను ఆన్లైన్లో అటెండ్ అయ్యి దేవుని అభిషేకాన్ని పొందుకున్నానండి. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత దేవా ఎట్లా నడిపిస్తావు, ఏం చేయమంటావు అని అనుకున్నప్పుడు నేను 1 month నేను రావడం జరిగిందండి. తర్వాత అన్నను కలవడం జరిగింది. అన్న కలిసిన తర్వాత ఈ 1 month పీరియడ్లో నా దగ్గర డబ్బులు లేవండి. నేను ఎట్లా ఉండాలి దేవా హైదరాబాద్లో అనుకున్నప్పుడు ప్రభు నాకు మా కజిన్ బ్రదర్ ద్వారా తన అకౌంటెంట్ ఉంటే ఒక కంపెనీలో తన దగ్గర నాకు అసిస్టెంట్గా వేసుకొని వీక్లీ వేజెస్లో పే చేసేవారు. సో నేను అప్పుడు వీక్లో ఒక 1000 రూపీస్కి 1500కి వర్క్ చేసేవాడిని. అయితే ఒక సెప్టెంబర్ మంత్లో అన్న దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చిందండి, వాలంటీర్గా చేయాలనుకుంటున్నారు కదా కీబోర్డ్కి, ఒకసారి రండి అని ఫోన్ వచ్చినప్పుడు నేను వెంటనే అక్కడ జాబ్ అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న ఒకటే మాట అన్నారు, కమిటెడ్గా ఉంటావా, చేస్తావా దేవుని సేవ అన్నారండి. కమిటెడ్గా ఉంటానన్నా అని చెప్పానండి. ఆ దినం నుంచి నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ చర్చిని విడిచిపెట్టలేదండి. సో ఏ కష్టమైనా నష్టమైనా ప్రతి ఫ్రైడే సండే నేను ఎప్పుడు తొట్టిల్లకుండా వచ్చానండి. అయితే అన్న దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఆ జాబ్ విడిచిపెట్టానండి. సో ఇప్పుడు బ్రతకడానికి నాకు మనీ కావాలి దేవా ఎట్లా అన్నప్పుడు నేను ఫస్ట్లో అప్పుడు మేడ్చల్లో ఉండేవాడిని అండి. మేడ్చల్లో ఉన్నప్పుడు ఇక్కడికి రావడం కూడా ట్రావెలింగ్ కూడా కొంచెం నాకు ఇబ్బంది అయ్యేదండి. రావడానికి నిజంగా చెప్పాలంటే బస్కి జర్నీ కూడా నాకు చాలా ఇబ్బంది ఉండేది. అప్పుడు ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ లోకల్లో దేవా నాకు ఇచ్చిన తలాంతుని బట్టి అని మ్యూజిక్ క్లాసెస్ స్టార్ట్ చేశానండి. అక్కడ ఒక చర్చ్ ఉంటే ఒక 2-3 పర్ క్లాస్ ఒక 100 రూపీస్ 125 రూపీస్కి నేను క్లాస్ స్టార్ట్ చేశానండి అక్కడ. సో దేవుడు నాకు అక్కడ కొంచెం ఇన్కమ్ ఇస్తూ మంత్లీ ఒక 3-4,000 ఎర్న్ చేసుకుంటూ చర్చ్కి రావడం రెగ్యులర్గా, ఇక్కడ వాడపడడం మళ్ళీ వెళ్ళడం. నేను చదివింది బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అండి. సో అందులో ఏమైనా జాబ్స్ ఉంటాయేమో అని హైదరాబాద్లో సెర్చ్ చేస్తానండి. సెర్చ్ చేసినప్పుడు ఇద్దరు కాంటాక్ట్ అయినప్పుడు టైమింగ్స్ కూడా మార్నింగ్ 7-8 ఉంటుంది, నైట్ ఎప్పుడు వెళ్తావు నీకు తెలీదు, ఫీల్డ్ వర్క్ చేయాలి లేదంటే ఆఫీస్ వర్క్ ఉంటుంది, ఎప్పుడు వెళ్తావు నీకు తెలియదు అన్న. ప్రభు నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ దేవుడు నన్ను ప్రేరేపించట్లేదండి వెళ్ళడానికి. 1 year పాటు నేను అట్లాగే ట్రావెల్ చేస్తూ వచ్చానండి. అయితే నాకు టైంలో వర్షిప్ కాన్ఫరెన్స్లో నేను 2022లో అండి వర్షిప్ కాన్ఫరెన్స్ ఫస్ట్కి నేను అక్కడ ప్లే చేసేటప్పుడు దేవుడు నాకు ఈ ఇయర్ నీకు ఒక బ్రేక్ త్రూ ఇవ్వబోతున్నానని నాకు వాగ్దానం చేశాడండి. సో ఆ పరిస్థితిలో ప్రభువా ఏం లేని నన్ను ఇక్కడ తీసుకొచ్చా హైదరాబాద్ వర్షిప్ కాన్ఫరెన్స్లో. నేను ఆ స్టేడియంలో స్టేజ్ మీద ఉన్నప్పుడు ఒకసారిగా నాకు ఒక కళ్ళని నీళ్ళు తిరిగాయండి. ఎందుకంటే నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చానండి. మా ఊర్లో సిగ్నల్స్ కూడా ఉండవండి. ఒక 3 mountains చిన్న విలేజ్ అండి, రాజమండ్రి దగ్గరలో. దేవా అక్కడి నుంచి తీసుకొచ్చావు, ఇక్కడ వాడుకుంటున్నావు, ఇంతమంది ముందు నిలబెట్టావు, నేను
అర్హుని కాదు, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వర్ది అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అప్పుడు నాకు వర్షిప్ కాన్ఫరెన్స్లో వర్షిప్లో ఉండగా ఒక ఆదరణ నాకు దేవుడు ఇచ్చాడండి. సో వర్షిప్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత నేను ఒక దినాన్ని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు ఒక మ్యూజిక్ టీచర్ ఆఫర్ ఉంది అని ఇన్స్టాగ్రామ్లో వచ్చిందండి. సో నేను అప్లై చేశానండి, నాకు తెలియదు. సో నేను అప్లై చేసినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. దేవుడు అక్కడ నాకు కార్యం జరిగించి జాబ్ ఇచ్చాడండి. అయితే జాబ్ ఎక్కడంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలిలో అండి, స్కూల్లో అండి జాబ్, ఇంటర్నేషనల్ స్కూల్లో జాబ్. సో ప్రభు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. నేను ఉండేది మేడ్చల్లు, నాకు బస్సుకు కూడా 25 రూపీస్ కూడా ఉండేవి కాదండి. నేను అప్పుడప్పుడు మా టీం మెంబర్లు ఎవరో ఒకరిని అడిగి, దేవా ఈ దినం నేను చర్చికి వెళ్తున్నాను, నాకు ఏదోలాగా ఏర్పాటు చేయంటే దేవుడు ఇచ్చేవాడండి. నిజంగా నేను ప్రతి కార్యాన్ని నేను చెప్పగలను, ఎందుకంటే ఆయన చేసిన మేలులను నేను దేన్ని మరవనండి. అటువంటి సమయంలో ప్రభు నేను గచ్చిబౌలి వెళ్ళాలి, ఉండేది మేడ్చల్. ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక దినాన నేను ఆ జాబ్ జూన్ 1st వెళ్ళాలండి. మేలో అప్లై చేశాను. మే ఎండింగ్ మే సెకండ్ వీక్లో నేను చర్చ్ నుంచి 3rd సర్వీస్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళడానికి అక్కడ నిలబడ్డానండి, ఇక్కడే బయట నిలబడ్డా. విసుక్కుంటున్నానండి, ప్రభువా ఇంత కష్టపడుతున్నానో, నాకు ఒక వాహనం కూడా లేదు. నిజంగా నేను దేవుడి మీద విసుక్కున్నానండి ఆ దినాన్ని. ఏంటి ప్రభువా ఇంతలా కష్టపడుతున్నాను, ఏంటి నాకు ఏం మార్గం చూపించవా అంటే, ఆ నెక్స్ట్ వీక్కి నేను చదువుకున్న కాలేజీలో మా లెక్చరర్ ఒక అక్క ఉంటుందండి నాకు, తను క్రిస్టియన్, నన్ను బాగా చూసుకునేది అక్క. వాళ్ళు మెసేజ్ పెట్టారండి, ఒక బండి ఫోటో పెట్టారన్నమాట నాకు, FZ బండి. నాకు తెలియదండి, ఫోటో పెడితే నేను అన్నానండి, నిజంగా అన్నాను, ఏంటక్క ఎవరికైనా సేల్ చేయాలా, నాకు పెట్టి ఫోటో పెట్టానంటే, కాదు నీకే పట్టుకెళ్ళిపో అన్నారండి. నేను జూన్ 7th స్కూల్స్ ఓపెన్ అయ్యే టైంకి జాబ్ అండి, మండే జాబ్కి వెళ్ళాలి. ఆ ముందు సండే బండి నా చేతిలో ఉందండి హైదరాబాద్లో. నేను నా ఫస్ట్ డే నేను నిజంగా సాక్షి చెప్పగలండి, దేవుడు చేసిన కార్యం. నేను అక్కడి నుంచి గచ్చిబౌలి ట్రావెల్ చేసేవాడిని బండి మీద. 1 వీక్ తర్వాత నేను గచ్చిబౌలి షిఫ్ట్ అయ్యాను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి. అక్కడ దేవుడు నన్ను వాడుకుంటూ ఒక 1 year జాబ్ చేసిన తర్వాత ఆ స్కూల్ నేను విడిచిపెట్టాల్సి వచ్చిందండి. విడిచిపెట్టిన తర్వాత అంటే ఆ కంపెనీ నేను త్రూ థర్డ్ పార్టీ కంపెనీ ద్వారా నేను స్కూల్లో వర్క్ చేసేవాడిని. శాలరీ ఎంత కదండి, 20,000. తర్వాత ఒక 3 monthsకి నాకు ఆ స్కూల్లో ఉండగా మా కంపెనీ డైరెక్టర్ వచ్చి క్లాస్ చెక్ చేసేవారండి. చెక్ చేసినప్పుడు నాకు మళ్ళీ అక్కడ దేవుడు ఒక 3,000 ఇంక్రిమెంట్ ఇచ్చాడు. ఇమీడియట్లీ ఒక 2 monthsలో 23,000. ప్రభా 23,000 ఇచ్చావు, నీకు వందనాలు. ఏంటి అనుకున్నప్పుడు సరిపోవట్లేదు అయ్యా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నన్ను అక్కడ ఉన్న ఏరియాలో నాకు క్లాసెస్ అలాట్ చేసాడండి. త్రూ పేరెంట్స్, పిల్లల ద్వారా క్లాసెస్ అలాట్ చేసాడండి. అయితే ప్రభా నేను చెప్పే సబ్జెక్టు ది బెస్ట్ ఉండాలయ్యా. ఎందుకంటే అండి నేను అన్న ద్వారా నేను నేర్చుకున్నది ఇక్కడ ఏంటంటే ఒక డిసిప్లిన్ నేర్చుకున్నానండి. నెక్స్ట్ దేనికైనా కమిట్ అయి ఉన్నప్పుడు సాక్రిఫైస్ చేస్తూ ముందుకెళ్ళాలని నేను చాలా బలంగా నేను నమ్మానండి. సో అటు విధంగా నేను నోటేషన్ నేర్చుకుని దాని ఒక క్లాసెస్ నేను స్టార్ట్ చేయడం అండి. దేవుడు నాకు అద్భుత రీతిగా దేవుడు అట్లా నన్ను హెచ్చిస్తూ వచ్చాడండి. అయితే 1 year తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత ఒక లాస్ట్ ఇయర్ 2023 మేలో నేను జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నానండి. అగైన్ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చాను, ఎందుకంటే శాలరీ త్రూ కంపెనీ నాకు పే చేస్తుందండి. సో మనీ కట్ అయ్యి వస్తుంది. ప్రభు నేను డైరెక్ట్ స్కూల్కి వెళ్ళాలి అని కొన్ని స్కూల్స్ సెర్చ్ చేసినప్పుడు ప్రభు నన్ను ఒక స్కూల్ చూపించాడు దగ్గరలోనే. వెళ్ళానండి. వెళ్తే జస్ట్ వేకెన్సీ ఉందా లేదని అడగడానికి వెళ్ళాను. వెళ్తే HR వచ్చారు, ఫామ్ ఇచ్చారు, నేను ఫిల్ చేశాను. తర్వాత డైరెక్టర్తో మీటింగ్ అయింది, స్కూల్ డైరెక్టర్తో. నేనేం రెజ్యూమ్ లేదండి, ఏమి లేదండి. కానీ 1 weekలో మళ్ళీ దేవుడు నాకు డైరెక్ట్ స్కూల్లో ఆఫర్ ఇచ్చాడండి. అక్కడ రెజ్యూమ్ లేకుండా నేను ఇంటర్నేషనల్ స్కూల్ IB స్కూల్స్లో జాబ్ కింద జాయిన్ అయ్యానండి. సో దాని తర్వాత మెల్లగా దేవుడు నా శాలరీ అధికం చేశాడండి. శాలరీ అధికం చేసిన తర్వాత నేను అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేస్తానండి. ఒకనొక టైంలో నేను ఇక్కడ ఎట్లా దేవుడు నన్ను వాడుకున్నాడంటే అండి, నా టీం ఒకరోజు శామ్ వాళ్ళు ఒకరోజు రాలేకపోతే నేను అక్కడనే ఉన్నాను. ఫుల్ ఫేవర్తో ఉన్నానండి. ఒక వెన్స్డే అక్క ప్రేయర్ అండి, నాకు బాగా గుర్తు. 1 or 2 ఫేవర్తో నేను బండి ట్రావెల్ చేసుకుని ఇక్కడికి వచ్చానండి. సాంగ్స్ అయిపోయినాయి, ఇంకా నాకు అసలు ఓపిక లేదండి. అటువంటి సమయంలో మన టీం మెంబర్ ఇక్కడ రాఘవేంద్ర హాస్పిటల్ తీసుకెళ్ళి సెలైన్ అది పెట్టించి వాక్యం అయిపోతుందిలకు ఆ సెలైన్ అయిపోయిందని నేను వచ్చానండి. మళ్ళీ ఆల్టర్ కాల్ ప్లే చేశాను, అయిపోయిందండి. మళ్ళీ సర్వీస్ అయిపోతే ఇంక మొత్తం ఫుల్ కొలాప్స్ అండి. మళ్ళీ నన్ను వచ్చే రూమ్ నుంచి తీసుకెళ్లారు. సేవలో ఇలా వాడుకుంటుండగా దేవుడు మళ్ళీ నన్ను ఇంకా అధికం చేసి ఈ రోజు లార్డ్ చర్చ్లో నేను ఎట్లా వాడబడుతున్నానంటే అది కేవలం సమస్త మహిమ దేవునికేనండి. ఎందుకంటే
యాజ్ ఏ మ్యూజిషియన్గా చిన్నగా ఏమీ లేని నాకు ఈ దినం ఇక్కడ ఇచ్చాడండి. సో రీసెంట్గానే దేవుడు నన్ను మంచి జాబ్లో హెచ్చిస్తూ అధికపరుస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉండగా, ప్రభా హాస్టల్లో ఉంటున్నాను, ఏం చేయాలని ప్రభాని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు నాకు టైంలో నేను చెప్పాలండి, నాకు 20,000 వస్తే, ఒకవేళ నా పార్ట్నర్కి ఒక 20,000, 40,000, 50,000 వస్తే మంచిగా బ్రతుకుదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఇప్పుడు నన్ను ఒక 3 BHK ఫ్లాట్ రెంట్కి అండి, తెల్లాపూర్లో ఉంటాను నేను ప్రస్తుతం, ఒక గేటెడ్ కమ్యూనిటీలో మంచి ఒక ఫ్లాట్ ఇచ్చి అక్కడ క్లాసెస్ స్టార్ట్ చేసుకునే విధంగా ప్లాన్ చేస్తామండి. కానీ నేను ఇప్పుడు కట్టే రెంటే 40,000 అండి. అంటే దేవుడు నన్ను ఒక ఉన్నత స్థితిలో అండి, అంటే నేను చెప్పలేనండి ఆ కార్యంలో. ఎందుకంటే ఫ్రైడే సండే ఇక్కడ వాడబడతామండి, వెన్స్డే కూడా వస్తామండి, మాకు ప్రాక్టీస్ ఉంటుంది, వెన్స్డే కూడా వస్తాం, 3 దినాలు ఇక్కడ ఉంటున్నాను. కానీ నేను కష్టపడి 4 రోజుల్లో దేవుడు నన్ను ఇంత అధికంగా ఇంత హెచ్చింపిచ్చి నన్ను ఇంత వాడుకున్నందుకు దేవునికి నేను సమస్త ఘనమ చెప్పాలండి. ఇంకో విషయం అండి, మ్యూజిషియన్గా మేము గొప్ప ఏం కాదండి, మేము ఏదో పెద్ద వాయించేస్తామని కాదు, దైవజనులు ద్వారా మాకు అవకాశాన్ని ఇచ్చి అన్న మమ్మల్ని ఎన్ని తప్పులు చేసినా సరే అవకాశాన్ని ఇస్తూ ప్రేమించి గద్దిస్తూ దేవుడు సేవకుల ద్వారా మమ్మల్ని వాడుకున్నందుకు మేము అన్నకి చాలా వందనాలు చెప్పుకుంటున్నామండి. అలాగే దేవుని కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సో దేవుడు నన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎప్పుడు మర్చిపోలేదండి. నేను అలాగే మీ అందరికీ కూడా సంఘంకి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మా కోసం ప్రార్థన చేస్తారు, మా టీం కోసం కూడా ప్రార్థన చేస్తారు. అలాగే అక్కకి అన్నకి కూడా వందనాలు చెల్లిస్తున్నానండి. మా టీం కూడా దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.